డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్ నగర్లో 7 అంతస్తుల అక్రమ భవనం కూలిన ఘటనలో బిల్డర్ యజమాని సాజిద్ ఖాన్ను పోలీసులు అరెస్టు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నాలాను ఆక్రమించి నిర్మించిన ఈ కట్టడం కూలడంతో 2 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అటు భవనం కూలిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పక్కనే ఉన్న మరో భవనం వరగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. దీంతో భవనంలో నివాసం ఉంటున్న 5 కుటుంబాలను ఖాళీ చేయించారు. స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్పై వేటు వేశారు ఉన్నతాధికారులు. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి, గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనకు సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ భవన యజమాని సాజిద్ తో పాటు కాంట్రాక్టర్ మొహినుద్దీన్ పైన కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వాళ్ళిద్దరు కూడా ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి సంతోష్ అనే వ్యక్తి పైన మున్సిపల్ కమిషనర్ సుజన, హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ సుజన వేటు వేశారు. మొత్తానికి ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఎందుకంటే ఈ భవనాన్ని చూసినట్టు వ్యవహరించారు. మొదటి నుంచే అడ్డుకుంటే ఇంతవరకు వచ్చేటువంటి పరిస్థితి కాదు అనే విధంగా ఆయన వ్యవహరించారు. కాబట్టి ఆయన పైన సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి సాజిద్ కాంట్రాక్టర్ ఎవరైతే భవన యజమాని ఉన్నారో భవన యజమాని కేవలము 38 గుంటల భూమి మాత్రమే అక్కడ ఉంది. కానీ ఆ 38 గుంటలతో పాటు అదనంగా పక్కనే ఉన్నటువంటి నాలాను ఆనుకున్న మరింత భూమిని మొత్తం 48 గుంటలు 48 గజాల భూమిని మొత్తమైన తీసుకోవడం జరిగింది. అయితే నాలా ప్రాంతంలో నిర్మాణం చేపడుతున్నప్పుడు పిల్లర్లు పూర్తి స్థాయిలో వేయకపోవడము, స్ట్రాంగ్ గా ఉండేందుకు పిల్లర్లు పూర్తి స్థాయిలో వేయలేదనేటువంటిది గుర్తించారు. ఈ క్రమంలోనే దాదాపు గత కొద్ది రోజుల క్రితమే ఆ భవనం ఒక సైడ్ కు కాస్త ఒరిగినట్టు స్థానికులు గమనించారు. హైడ్రాకు అలాగే సైబరాబాద్ మున్సిపల్ కు ఫిర్యాదు కూడా చేశారు. అయినా కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఈ క్రమంలో నిన్న అకస్మాత్తుగా 1:04 ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ప్రజలంతా భయభ్రాంతులకు గురైన విషయం తెలిసిందే. భూకంపం వచ్చిందన్న రీతిలో ఇండ్ల నుంచి పరుగులెత్తారు. అక్కడ ఉన్నటువంటి జయదర్శిని అపార్ట్మెంట్ వాసులను ఇప్పటికే ఖాళీ చేయించారు. అక్కడ ఉన్నటువంటి మరొక 5 ఫ్లోర్లో ఉన్నటువంటి మరొక అపార్ట్మెంట్ లో ఒక భాగం వాళ్ళను కూడా పంపించివేశారు. అయితే ఈ క్రమంలో ఈ భవనం కూలిన తర్వాత వాళ్ళు ఇప్పుడు నిద్ర నుంచి మేల్కొన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడే ఉన్నటువంటి మరికొన్ని భవనాలు కూడా అక్రమంగా నిర్మాణం చేపట్టినాయే. కూలినటువంటి భవనంలో మరొక భవనము పాక్షికంగా ధ్వంసమైన విషయం తెలిసిందే. ఆ భవనం కూడా 68 గజాల్లో నిర్మించారు. అది కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గా పోలీసులు ఇటు అధికారులు గుర్తించి దానికి సంబంధించి రేపు కూల్చివేతలు చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే 6 నుంచి 8 బిల్డింగ్లకు నోటీస్ ఇచ్చినట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే ఈ కూలిన భవనం సంబంధించినటువంటి 7 అంతస్తులకు సంబంధించిన శిథిలాలు భారీ ఎత్తున ఉంటాయి. కాబట్టి వాటిని తొలగింపు ప్రక్రియ ఇవాళ కొనసాగబోతోంది. ఇది పూర్తయిన తర్వాత మిగతా భవనాలపై చర్యలు అయితే తీసుకోబోతున్నారు. వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి విచారించి అరెస్టు కూడా సిద్ధమయ్యే అవకాశం ఉంది. కానీ ఇంత జరిగినా కూడా ముందస్తు చర్యలు తీసుకుంటే ఈ విధంగా ఉండేది కాదని అక్కడే ఉన్నటువంటి స్థానికులంతా కూడా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకట్. రైట్ సందీప్ రావు, థ్యాంక్ యూ.